మేమింత అంటారు. కనీసం ఇన్ని వరదలు వస్తే బీజేపీ వాళ్ళు వచ్చి పెరేడ్ చూసినట్టు చూసిపోయారు. అంటే మన దుఃఖం మన బాధ వాళ్ళకి ఎగ్జిబిషన్ లెక్క అయింది. ₹1 ఇచ్చిరనే. అదే గుజరాత్లో వరదలు వస్తే ఎన్ని వందల కోట్లు ఇచ్చారు. ఎలక్షన్ ముంగట బీహార్లో వస్తే ఎన్ని వందల కోట్లు ఇచ్చారు. ఏమైంది? ఎందుకు ఇయ్యారు? పట్టదా? మీ కామారెడ్డిలో మీ ఎమ్మెల్యేనే గెలిచింది కదా బీజేపీ, పిలుచుకొని ఇవ్వచ్చు కదా ఒక ₹2. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే పట్టి లేదు అనడానికి ఇది పెద్ద నిదర్శనం. ఇంతకన్నా పెద్ద కష్టం ఏమొస్తుంది? నడి బట్టలతోని మన రోడ్ల నిల్చునే పరిస్థితి వచ్చింది కామారెడ్డి ప్రజలకు. ఇట్లాంటి టైంలో కూడా బీజేపీ ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటుంది? ఎందుకోసం ఓటేయాలి? వెంకటరమణారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, మీరు చారే పాపం ఎన్నికల్లో గెలవడానికి ఆపద మొక్కులు చాలా మొక్కులు మొక్కిండ్రు. నేను వాటి గురించి అడుగుతలేను. అది అడిగితే మీ ఆస్తులు అమ్ముకొని గుళ్ళు గోపురాలు కట్టియాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ప్రతి వాడకట్లో మీరు ప్రామిస్ చేసిరు. సరే, అవన్నీ పక్కన పెడితే మీరు యుద్ధం చేయండి ప్రభుత్వం మీద, కావాల్సినవి తెప్పియండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిండో ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టనియండి. దానికోసం పోరాటం చేయండి. ఎందుకోసం చేస్తలేరు? ఎందుకు కాంప్రమైజ్ అవుతారు మీరు? వెంకటరమణారెడ్డి గారు, మీరు బీజేపీ వాళ్ళతో కొట్లాడి నిధులు తేవాలి, కాంగ్రెస్ వాళ్ళతో కూడా కొట్లాడి నిధులు తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకోసం ప్రత్యేకత ఉన్నది? ఇక్కడి నుంచే నవంబర్ 10, 2023 నాడు బీసీ డిక్లరేషన్ చేసిరు.